సో ఇవాళ డే 5 వచ్చేసి చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్. ఫస్ట్ ప్రోగ్రెషన్ అంటే ఏంటో చూద్దాం. ఏ ప్రోగ్రెషన్ ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ దట్ ఫాలోస్ ఏ స్పెసిఫిక్ ప్యాటర్న్ ఆర్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సీక్వెన్స్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ని కనుక ఫాలో అవుతే, అంటే ఇక్కడ 2 4 6 8 10 ఉంది కదా, 2కి +2 యాడ్ చేస్తే 4 వస్తుంది, అలాగే 4కి +2 యాడ్ చేస్తే 6 వస్తుంది. సో ఈ సీక్వెన్స్లో ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నాయి ఈ నెంబర్స్. సో అప్పుడు దీన్ని మనం ప్రోగ్రెషన్ అని అంటాం. ఏదైనా ఒక సీక్వెన్స్ ఒక పర్టికులర్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నప్పుడు, ఒక నెంబర్కి ఒక పర్టికులర్ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుందంటే దాన్ని మనం ప్రోగ్రెషన్ అని అంటాం. సో ఈచ్ నెంబర్ ఇన్ ద ప్రోగ్రెషన్ ఈజ్ కాల్డ్ ఎ టర్మ్. సో ఈ నెంబర్స్ అన్నిటిని మనం టర్మ్స్ అని అంటాం. అర్థమైంది కదా. ఈ ప్రోగ్రెషన్ చాప్టర్లో కొన్ని 5 మేజర్ టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, nth టర్మ్ ఆఫ్ అన్ ఏపీ, సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్, nth టర్మ్ ఆఫ్ ద జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఈ 5 టాపిక్స్ అనేది మనకి బేసిక్స్ తెలుసుంటే మనకి బోర్డ్ ఎగ్జామ్స్లో ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటో చదువుకుందాం. An arithmetic progression is a sequence of numbers in which the difference between consecutive terms is constant. అంటే ఒక సీక్వెన్స్లో కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్యలో ఒక కాన్స్టెంట్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ అవుతున్నప్పుడు దాన్ని మనము ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇక్కడ 2 5 8 11 14 ఉంది. సో వీటి మధ్యలో ఒక కాన్స్టెంట్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ అవుతుందా? 5 - 2 ఏమవుతుంది? 3. 8 - 5 3. 11 - 8 3. 14 - 11 3. సో ఒక కాన్స్టెంట్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. సో అప్పుడు దీన్ని ఇది ఏపీలో ఉందని అర్థం. ద కాన్స్టెంట్ డిఫరెన్స్ ఈజ్ కాల్డ్ కామన్ డిఫరెన్స్. సో ఇక్కడ 3 అనేది కామన్ డిఫరెన్స్ అవుతుంది. ఈ సీక్వెన్స్లో 3 అనేది కామన్ డిఫరెన్స్ అవుతుంది. ఒకవేళ మనకి 16 20 28 30 ఉంది, ఇది ఏపీలో ఉందా లేదా అని ఎలా చెక్ చేస్తాం మనము? సో ఈ సీక్వెన్స్ దీనికి ఈ కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంతో చూద్దాం. 20 - 16 ఎంత? 4. 28 - 20 ఎంత? 8 కదా. 30 - 28 ఎంత? 2 కదా. మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చింది? ఫస్ట్ 4 వచ్చింది, దాని తర్వాత 8 వచ్చింది, దాని తర్వాత 2 వచ్చింది. ఈ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉందా? సేమ్ ఉందా? లేదు. సో ఈ సీక్వెన్స్ అనేది ఏపీలో లేదు. మనము ఫస్ట్ టర్మ్ అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ అంటే కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ చూసినప్పుడు అది కాన్స్టెంట్ ఉంటే మాత్రమే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందని అర్థం. సో అలానే ఇంకొక ఎగ్జాంపుల్ 10 7 4 1 - 2. ఇది చూస్తే మనకి జనరల్గా అసలు ఇది ఏదైనా ప్యాటర్న్లో ఉందా లేదా అని మనకి లేదని అనుకుంటాం. కానీ మనం చూస్తే ఇప్పుడు 7 - 10 ఎంత? -3. 4 - 7 ఎంత? -3. 1 - 4 -3. -2 - 1 -3. సో ఈ సీక్వెన్స్లో -3 అనేది కామన్ డిఫరెన్స్. అంటే కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది? -3 అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఉంది. సో ఇది ఈ సీక్వెన్స్ అనేది ఏపీలో ఉందని అర్థం. అలానే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఫ్రాక్షన్స్లో కూడా ఉండొచ్చు, డెసిమల్స్లో కూడా ఉండొచ్చు. సో ఏపీ ఇన్ ఫ్రాక్షన్స్ చూద్దాం. ఇక్కడ 1/2 3/2 5/2 7/2 ఈ సీక్వెన్స్ ఏపీలో ఉందా లేదా అని ఎలా చెక్ చేస్తాం మనము? కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ అది కాన్స్టెంట్ ఉందా లేదా, అంతే కదా. సో 3/2 - 1/2 ఎంత? 1 అవుతుంది. ఎలా 1? 3/2 - 1/2 డినామినేటర్ సేమ్. సో 3 - 1/2 2/2 = 1. అలానే 5/2 - 3/2 2/2 1. సో ఇలా ఈ కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ అనేది 1 వస్తుంది అండ్ అదే మెయింటైన్ అవుతుంది. ఓవరాల్ సీక్వెన్స్లో 1 అనేది కామన్ డిఫరెన్స్గా మెయింటైన్ అవుతుంది కాబట్టి ఈ సీక్వెన్స్ అనేది ఏపీలో ఉందని అర్థం. నెక్స్ట్ ఏపీ విత్ డెసిమల్స్. సో 0.5 1 1.5 2 2.5. సో ఇది ఏపీలో ఉందా లేదా? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేస్తే 1 - 0.5 0.5 1.5 - 1 0.5. సో ఓవరాల్ సీక్వెన్స్లో మనకి 0.5 అనేది కామన్ డిఫరెన్స్గా మెయింటైన్ అవుతూ వస్తుంది. సో ఈ సీక్వెన్స్ కూడా ఏపీలో ఉన్నట్టే అర్థం. క్లియర్ కదా. సో ఏదైనా ఒక సీక్వెన్స్ ఇచ్చినప్పుడు అది ఏపీలో ఉందా లేదా ఎలా తెలుస్తుంది మనకి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ సీక్వెన్స్ అంటే ఆ కాన్సిక్యూటివ్ టర్మ్స్ డిఫరెన్స్ అన్నీ కూడా కాన్స్టెంట్ ఉందా లేదా అది చెక్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ ఆ కాన్స్టెంట్ డిఫరెన్స్ని మనం కామన్ డిఫరెన్స్ అంటాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ టర్మ్ కామన్ డిఫరెన్స్. ఓకే కదా. చలో నెక్స్ట్
కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ చూద్దాం. ఏపీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీక్వెన్స్లో నేను 5, 10, 15 అండ్ 20, 25 సో ఆన్ ఇలా తీసుకుంటున్నా. ఇప్పుడు ఇది ఏపీలో ఉందా లేదా? ఉంది కదా. ఫస్ట్ టర్మ్ వచ్చేసి 5, సెకండ్ టర్మ్ 10, కామన్ డిఫరెన్స్ ఎంత? 10 - 5 5 అవుతుంది. 15 - 10 5 అవుతుంది. 20 - 15 5 అవుతుంది. సో కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంది. సో ఈ సీక్వెన్స్కి కామన్ డిఫరెన్స్ వచ్చేసి 5 అంతే కదా. ఏదైనా ఒక సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ ఏపీ ఫస్ట్ టర్మ్ ఏ, ఫస్ట్ టర్మ్ని మనం ఏతోని రిప్రజెంట్ చేస్తాము. ఆ ఫస్ట్ టర్మ్ అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ ద సీక్వెన్స్, సింపుల్ కదా. ఏదైనా ఒక సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ని మనం ఏతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ బిట్వీన్ కాన్సిక్యూటివ్ టర్మ్స్. సో ఈ 10 - 5 అండ్ 15 - 10, 20 - 15 ఈ మధ్యలో వచ్చే డిఫరెన్స్ 5, 5, 5. ఈ 5 అనే నెంబర్ని కామన్ డిఫరెన్స్ అని అంటాం, డిఫరెన్స్ బిట్వీన్ కాన్సిక్యూటివ్ టర్మ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ nth టర్మ్, దాన్ని మనం anగా రిప్రజెంట్ చేస్తాం. అంటే ద టర్మ్ ఎట్ ద పొజిషన్ n. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్ అండ్ సో ఆన్ ఒక nth పొజిషన్లో ఉన్న టర్మ్ని మనము anగా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, క్లియర్ కదా. ఈ 3 ఇంపార్టెంట్ టర్మ్స్ ఏపీలో ఏ, డి అండ్ an. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్, an అంటే ద టర్మ్ ఎట్ ద nth పొజిషన్. నెక్స్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఏపీ అంటే ఆ సీక్వెన్స్ని మనము జనరల్ ఫార్మ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఫస్ట్ టర్మ్ కదా. సో ఫస్ట్ టర్మ్, సో నెక్స్ట్ టర్మ్ వచ్చేసి a + d అవుతుంది. ఇక్కడ మనకి తెలుసు కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ కాన్స్టెంట్ ఉండాలి అండ్ అది కామన్ డిఫరెన్స్ అవుతుంది. సో ఈ a అనేది ఫస్ట్ టర్మ్, a + d అనేది సెకండ్ టర్మ్, a + 2d అనేది థర్డ్ టర్మ్ అనుకుంటే వీటి డిఫరెన్స్ ఏమవుతుంది? కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ చెక్ చేద్దాం. a + d - a ఎంత? a - a క్యాన్సిల్, d వస్తుంది కదా. సో నెక్స్ట్ థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, అవి రెండు కాన్సిక్యూటివ్ టర్మ్స్ కదా. a + 2d ఇది థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ a - d, మైనస్ ఆఫ్ a + d కదా. సో a క్యాన్సిల్, 2d - d. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ a + 3d మైనస్ ఆఫ్ a + 2d ఏమవుతుంది? a + 3d - a - 2d. a క్యాన్సిల్, a + a అండ్ -a క్యాన్సిల్, 3d - 2d, మళ్ళీ d వస్తుంది కదా. సో ఈ అన్ని టర్మ్స్ యొక్క కామన్ డిఫరెన్స్ d ఉంది. సో ఈ టర్మ్స్ అన్నీ కూడా ఏపీలో ఉన్నట్టే కదా అర్థం. సో ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ 2, 5, 8, 11, 14 ఇది ఈ సీక్వెన్స్లో మనకి ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి? ఏ కదా. సో a = 2 అవుతుంది. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ d = 3 అవుతుంది. అండ్ నేను a3 అంటే థర్డ్ టర్మ్ ఏమవుతుంది? a అంటే nth టర్మ్, a3 అంటే ద టర్మ్ ఎట్ ద పొజిషన్ 3 కదా. 3 దగ్గర ఏముంది? 8. సో a3 = 8. సో ఇలా అన్నమాట. an అంటే ఏం లేదు, ద టర్మ్ ఎట్ ద nth పొజిషన్. అలాగే a3 అంటే ద టర్మ్ ఎట్ ద థర్డ్ పొజిషన్లో 8 ఉంది. అండ్ అలాగే a4 అంటే 11, a5 అంటే 14. సో ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. a, a + d, a + 2d, a + 3d. సో ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. నెక్స్ట్ వచ్చేసి ద ఫార్ములా ఫర్ nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. సో ఒక సీక్వెన్స్లో nth టర్మ్ కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా కావాలి జనరల్గా. సో ఆ ఫార్ములా an అంటే nth టర్మ్. సో an = a + n - 1 × d. an అంటే nth టర్మ్, a అంటే తెలుసు మనకి ఫస్ట్ టర్మ్ అండ్ d అంటే కామన్ డిఫరెన్స్, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో మనకి ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఫార్ములా ఎట్లా అప్లై చేయాలో అర్థమైపోతుంది. ఫైండ్ ద 20th టర్మ్ ఆఫ్ ఏపీ 7, 10, 13, 16. ఇది ఏపీలోనే ఉంది కదా. ఎట్లా? 10 - 7 ఎంత? 3, 13 - 10 ఎంత? 3,
16 మైనస్ 13 3. సో ఇక్కడ నుంచి ఫైండ్ ద 20th టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. మనకి ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో నాకు 20th టర్మ్ కావాలంటే a20 కదా కావాల్సింది. a20 అయినప్పుడు n ఏమవుతుంది? 20 కదా. సో నాకు ఫార్ములాలో ఏమేమి టర్మ్స్ ఉన్నాయి? ఏ కావాలి కదా. నాకు ఈ సీక్వెన్స్ నుంచి a ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 7 చెప్పొచ్చు కదా. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఎంత? d ఈజ్ ఈక్వల్స్ టు 3, అలాగే n ఈజ్ ఈక్వల్స్ టు 20. సో నేను ఈ 3 టర్మ్స్ని, ఈ 3 వాల్యూస్ని నేను ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే a20 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో అక్కడ నుంచి a ఎంత? 7 ప్లస్ 20 మైనస్ 1 ఇంటూ డి. 20 అంటే 20th టర్మ్ కదా. సో n ఈజ్ ఈక్వల్స్ టు 20 అయింది. ఈజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ 20 మైనస్ 1 19 ఇంటూ 3. 19 3 57, 7 ప్లస్ 57 64. సో 20th టర్మ్ ఈ సీక్వెన్స్లో 20th టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు 64 అంటే a20 ఈజ్ ఈక్వల్స్ టు 64. అర్థమైంది కదా. సో ఈ ఫార్ములా ఉంటే నీకు ఏపీలో ఏ టర్మ్ అయినా చెప్పొచ్చు. ఎలా చెప్తావు? ఫస్ట్ టర్మ్ ఉండాలి అండ్ కామన్ డిఫరెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ సేమ్ ఇట్లాంటిదే. ఫైండ్ ద 15th టర్మ్ ఆఫ్ ద 5, 10, 15, 20. సో ఇది ఏపీలోనే ఉంది కదా. ఈ సీక్వెన్స్ నుంచి నాకు కావాల్సినవి a ఈజ్ ఈక్వల్స్ టు 5 అండ్ కామన్ డిఫరెన్స్ ఎంత? d ఈజ్ ఈక్వల్స్ టు 5, d కూడా 5 కదా. నెక్స్ట్ a15 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? మనకి ఫార్ములా ఉంది an ఈజ్ ఈక్వల్స్ టు nth టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో a15 కావాలంటే n ఈజ్ ఈక్వల్స్ టు 15 కదా. 15th టర్మ్ కావాలి మనకి. సో a ఎంత? 5 ప్లస్ 15 మైనస్ 1 ఇంటూ డి ఎంత? 5 ప్లస్ 14 ఇంటూ 5. 14 5 70 కదా. 5 ప్లస్ 70 ఈజ్ ఈక్వల్స్ టు 75 అంటే a15 ఈజ్ ఈక్వల్స్ టు 75. సో 15th టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు 75 అని అర్థం. ఈ ఒక్క ఫార్ములా ఉంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఏం వచ్చినా మనం సాల్వ్ చేయవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా?